మీ బంగారం తాకట్టులో ఉందా? తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ధరకే కొనుగోలు చేసి బ్యాలెన్స్ డబ్బులు ఆ క్షణమే చెల్లించే ఏకైక కంపెనీ ఆచారి గోల్డ్ కంపెనీ. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వీటీవీ అండి. ఈరోజు మనతో డాక్టర్ ప్రశాంత్ గారు ఉన్నారు. హీ హ్యాస్ 18+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఆయుర్వేద నేషనలీ అండ్ ఇంటర్నేషనలీ అండ్ ఆల్సో 5,000+ కేసెస్ని హ్యాండిల్ చేశారు. తనతో మాట్లాడి ఇంకొన్ని డీటెయిల్స్ తెలుసుకుందాము. నమస్తే సార్. నమస్తే అమ్మా. సో వెల్కమ్ టు వీటీవీ వన్స్ అగైన్. సో సార్, ఇప్పుడు ఈ మధ్య మనకి నీ రీప్లేస్మెంట్ అనేది చాలా మ్యూచువల్గా జరుగుతుంది. సో దాన్ని మనం ఎలా ప్రివెంట్ చేసుకోవచ్చు? అంటే ఈజ్ ఇట్ రిక్వైర్డ్ టు డూ అ నీ రీప్లేస్మెంట్? ఇప్పుడు నీ రీప్లేస్మెంట్ అంటే ఫస్ట్ ముందు ఎట్లా ఉందంటే ఆఫ్టర్ 60-65 years రిటైర్మెంట్ అయింది. ఇప్పుడు చాలా నొప్పి వచ్చింది అక్కడ. సో మోకాలు నొప్పి ఉంది, చాలా ఉంది. సో 60-65 తర్వాత దిస్ వాజ్ వన్ ఆఫ్ ద కామనెస్ట్ సిమ్టమ్ దే యూస్ టు గెట్. అంటే 60 తర్వాత అంటే ఏజ్ అంటే జెరాట్రిక్ డిజార్డర్ అనేసి వీ యూస్ టు కేటగరైజ్. ఇప్పుడు అట్ ద ఏజ్ ఆఫ్ 35-40 వీఆర్ సీయింగ్ సచ్ కేసెస్ అనమాట. 35 వస్తున్నాయి, ఇప్పుడు 40-45 అంటే ఇది కామన్ అయిపోయింది. అండ్ రీప్లేస్మెంట్ ఇప్పుడు అదే ముందు 60-65+ ఉంటే ఇప్పుడు 40-45-50 ఇప్పుడు రీప్లేస్మెంట్ ఇస్ హ్యాపెనింగ్. బికాస్ ఈ మొకాల్ బేసికలీ నీ జాయింట్ మనము ఎట్లా అర్థం చేసుకోవాలంటే అక్కడ ఒక సైనోవియల్ ఫ్లూయిడ్ అనేసి ఉంటుంది. అంటే లూబ్రికేషన్కి ఒకటి లూబ్రికేషన్ అవును, ఇట్ ఈస్ లైక్ ఏ మన హౌ యూ పుట్ ఇంజిన్ ఆయిల్, అట్లాగే మన దగ్గర ఇంటర్ జాయింట్ ఫ్లూయిడ్ ఉంటుంది. సో దానివల్ల ఏంటది అది సర్క్యులేషన్ ఉంటుంది. అంటే మీకు ఫ్లెక్షన్ ఎక్స్టెన్షన్ అంటే ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. అది తగ్గితే అది రెడ్యూస్ అయితే సో మీకు డ్రైనెస్ వచ్చేస్తుంది, అక్కడ ఏమి ఉండదు. సో ఫ్రిక్షన్ అయిపోతుంది. ఫ్రిక్షన్ అయితే మీకు పెయిన్ వస్తుంది, నొప్పి వస్తుంది. ఫస్ట్ నొప్పి వచ్చిన తర్వాత వాపు వస్తుంది, అంటే స్వెల్లింగ్ వస్తుంది, రెడ్నెస్ ఉంటుంది. తర్వాత స్ట్రైట్ అవే ఏం చేస్తారంటే ఇలా నాకు అంటే ఇది చాలా అన్బేరబుల్ ఇది. సో ఇప్పుడు ఏదైనా వాడితే ఇది ఏం ప్రయోజనం ఏం లేదు. సో స్ట్రైట్ అవే సర్జరీ ఇస్ ద సొల్యూషన్. ఇప్పుడు సర్జరీ కూడా చేసుకుంటే మీరు 45-50కి ఒక 10 years తర్వాత మళ్ళీ ఒక్కొక్కసారి రివిజన్ కూడా చేసుకోవాలి. ఎందుకంటే అగైన్ ఇది కామన్గా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రివెన్షన్ లేదు, జస్ట్ క్యూరేటివ్ మనం ఉంటే సో అది రిపీటెడ్గా ఉంటుంది. ప్రివెన్షన్ ఉంటే మీకు అంటే ప్రివెన్షన్ చేస్తే ఫస్టే చేసుకుంటే మీకు ఇప్పుడు క్యూరేటివ్ మీరు అవసరమే ఉండదు, క్యూరేటివ్ సెగ్మెంట్ కదా. సో మనం బేసికలీ ఆయుర్వేదాలో వాత దోష నుంచి ఇది అవుతుంది. అంటే బేసికలీ ఇది వాత అండ్ ఇప్పుడు సంధివాత అంతా మనం చెప్దాం. వాత ప్లెయిన్ వాత ఉంటే విత్ పిత్త ఉంటే, వాత విత్ కఫ ఉంటే ఆమవాత అని చెప్తాం. ఆమవాత అంటే బేసిక్గా మనం అగైన్ గోయింగ్ బ్యాక్ టు ద బేసిక్ గట్లో అంటే మనం మందాగ్ని అంటే ఇండైజెషన్ అయితే అక్కడ ఒక టాక్సిన్స్ అక్కడ ఒక క్రియేట్ అవుతుంది, అంటే సెక్రెట్ అవుతుంది టాక్సిన్స్. దానికి ఆమ అంత చెప్తాం మనం ఆయుర్వేదాలో. అది ఆమ అక్కడ వెళ్ళి అక్కడ కూర్చుంటుంది. ఎక్కడెక్కడ స్పేస్ ఉందో, ఇంటర్ జాయింటల్ స్పేస్ ఉందో అక్కడ కూర్చుంటుంది. ఒక్కొక్కసారి రిస్ట్కి వస్తుంది, అది రుమాటైడ్ ఆర్థరైటిస్ చెప్తాం మనము. ఒక్కొక్కసారి నీకు వస్తుంది, నీకు కూడా రుమాటైడ్ ఆర్థరైటిస్. లేకపోతే అక్కడ ఒక్కొక్కసారి ఆమ వెళ్ళి వాత నుంచి అంటే వాత దోష అండ్ ఆమ ఇది రెండు కలిపితే అక్కడ ఆస్టియోపోరోసిస్ అంటే అక్కడ హోల్స్ చేస్తుంది. ఆస్టియోపోరోసిస్ హోల్ చేసి ఆ లిక్విడ్ ఏముందో అది అబ్జార్బ్ అయిపోతుంది. మీకు అక్కడ ఇప్పుడు లిక్విడ్ లేదు, ఇప్పుడు లూబ్రికేషన్ లేదు, గ్రీస్ లేదు. ఇప్పుడు గ్రీస్ లేకుండా ఏమవుతుంది మీకు ఫస్ట్ నొప్పి, తర్వాత వాపు, తర్వాత సర్జరీ, అంతే కదా. సో ఆయుర్వేదాలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఫస్ట్ 25 years ఏజ్ ఆఫ్ కఫ అంతా చెప్తాం మనము. 26 to 50 ఇన్ఫ్లమేషన్ ఏజ్, అది ఏజ్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్. 51 to 75 యూజువల్ డీజనరేటివ్ ఏజ్ అని చెప్తాము. అంటే
మనకు తెలుసు ఇది ఇంటర్జాయింట్ ఫ్లూయిడ్ ఇదన్నీ తగ్గిపోతుంది అనేసి. ఇప్పుడు ఎవ్రీ వీక్ మనము అభ్యంగా అంటే మసాజ్ చేసుకుంటే అక్కడ జాయింట్స్లో ఇది ఎంటైర్ బాడీ చేసుకుంటే మంచిది. ఓకే. నాకు అంత టైం లేదు అంటే ఇప్పుడు జాయింట్స్లో ఎల్బో జాయింట్ అవ్వచ్చు, రిస్ట్ జాయింట్ అవ్వచ్చు, ఇక్కడ అవ్వచ్చు. సో ఇంటర్ జాయింట్ ఫ్లూయిడ్ ఎక్కడెక్కడ ఉందో లూబ్రికేషన్కి అది కొద్దిగా మనము సస్టైన్ అంటే మెయింటైన్ చేయాలి. ఓకే. ఆ లిక్విడ్ మనం మెయింటైన్ చేయాలి. సో అది మనం అక్కడ మసాజ్ చేసుకుంటే సో అక్కడ మనకు ఎవాపరేషన్ ఉండదు బికాస్ ఆఫ్ ఆమా. అండ్ కొద్దిగా ఇండైజెషన్ అంటే ఇండైజెషన్ కాదు మెటబాలిజం మనము ఆ మెటబాలిక్ యాక్టివిటీ ఏముందో అది సస్టైన్ చేసుకోవాలి మనం. అంటే లైట్ డిన్నర్ అవ్వచ్చు, లేకపోతే వేడి నీళ్ళు అవ్వచ్చు, లేకపోతే కొద్దిగా వామ ఆర్ అదర్వైజ్ జీరా లైక్ దట్, ధనియా లైక్ దట్ స్పైసెస్ కొద్దిగా కొన్ని వాడచ్చు. సో ఇదన్నీ కొద్దిగా చూసుకుంటే సో యూ కెన్ కంట్రోల్ అంటే యూ కెన్ ప్రివెంట్ అనమాట. అవును, కంప్లీట్గా ప్రివెంట్ చేయవచ్చు. ఓకే. సో రీప్లేస్మెంట్ అవసరమే లేదు యాక్చువల్లీ. ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్ అంటారు. సో ఇప్పుడు మీరు అన్నట్టు ఎర్లీ ఏజ్లోనే మనకి నీ పెయిన్స్ అనేవి వస్తున్నాయి. సో దానికి మెయిన్ రీజన్ ఏముందంటారు? రీజన్ అంటే మీకు ఒకటి ఇండైజెషన్ ఉంటుంది, ఇంకొకటి అంటే ఓవర్ వెయిట్ ఉంటుంది. అవును, ఓవర్ వెయిట్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్. అదే దాని నుంచినే ఇప్పుడు ఓవర్ వెయిట్ ఉంటుంది. ఒక్కొక్కసారి ఇప్పుడు డయాబెటీస్ నుంచి కూడా అంటే డయాబెటీస్, హైపర్ టెన్షన్, స్ట్రెస్ ఇదన్నీ దానివల్ల ఏమవుతుందంటే మనకు అంటే ఇప్పుడు ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ. ఇప్పుడు ఎక్సర్సైజ్ మీరు చేయట్లేదు, వాకింగ్ చేయట్లేదు అంటే మీకు అది వచ్చేస్తుంది. పోస్చరల్ ఒక్కొక్కసారి ఏమంటే మనకు అక్కడ చాలా పోస్చరల్ కరెక్షన్స్ చేసుకోవాలి మనం. సో మీరు గూగుల్ చేస్తే నేను ఏ పోస్టర్లీ కూర్చోవాలి ఉంటుంది. సో జస్ట్ మనము అది ఫాలో చేస్తే అయిపోతుంది. సో అది చాలు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ ట్రీట్మెంట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సో దీనికి పంచకర్మ. ఓకే సార్, ఇప్పుడు దీనికి మనము ట్రీట్మెంట్ ఏమైనా ఉందా మనకు ఆయుర్వేదాలో? ఈ నీ రీప్లేస్మెంట్ కాకుండా ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ ఏమన్నా ఉంది? ఇప్పుడు నీ రీప్లేస్మెంట్ అంటే పంచకర్మ. ఓకే. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా. ఆ రీప్లేస్మెంట్ అంటే మన ఆయుర్వేదాలో పంచకర్మ ಅಂತ ఒకటి ఉంది. సో పంచకర్మలో మనము అక్కడ జానువస్తి ಅಂತ చెప్తాం మనము. జానువస్తి అంటే ఒక పిండి ఉంటుంది. సో ఆటాలో అంటే పిండి చేసి ఒక చిన్న సర్క్యులర్ లాగా బ్రిడ్జ్ చేస్తారు ఇక్కడ జాను అంటే మొలకాళ్ళు, రెండు మోకాళ్ళు పెట్టేసి అక్కడ తర్వాత నవ్వులు లేకపోతే ఆయుర్వేదిక్ ఆయిల్స్ ఉంటుంది, కొద్దిగా వేడికి చేసి అక్కడ పెట్టేసి ఒక 45 minutes 50 minutes ప్రొసీజర్ ఉంటుంది. ఎవ్రీ 5 minutes కొద్దిగా వేడి అది సస్టైన్ చేసుకోవాలి. అది చేసి అది హాట్నెస్ సస్టైన్ చేసి ఒక 45 to 50 minutes ఉంటుంది ట్రీట్మెంట్. తర్వాత మసాజ్ చేస్తారు. అది తర్వాత ఒక 1 month ఇలా 2 months వరకు డిపెండింగ్ అపాన్ ద సివియారిటీ ఆఫ్ ద పెయిన్ సివియారిటీ ఎలా ఉందో అలాగే మీరు కొద్దిగా వాడితే అంటే మందు వాడితే అంటే కషాయం ఉంటుంది అండ్ టాబ్లెట్స్ ఉంటుంది, అది వాడితే మీకు ఆల్మోస్ట్ మీరు యూ క్యాన్ క్యూర్ దిస్ వన్ అన్నమాట. పెయిన్ తగ్గిపోతుంది, వాపు కూడా తగ్గిపోతుంది. రీప్లేస్మెంట్ అవసరం ఏమి ఉండదు. తర్వాత మీరు ఎవ్రీ వీక్ ఇలా మంత్లీ ట్వైస్ మీరు కొద్దిగా సెల్ఫ్ మసాజ్ తీసుకుంటే ఇలా ఎక్కడైనా సరే అభ్యంగా ఏదైనా తీసుకుంటే సో మీకు ఇది రాదు, మళ్ళీ మీకు ఈ ప్రాబ్లం రాదు. మీకు ఆఫ్టర్ క్యూర్ కూడా కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటూ ఉంటే మనకి ప్రికాషన్స్ తీసుకోవాలి. ప్రికాషన్స్ ఇస్ లైక్ ఏ ప్రివెన్షన్ అనమాట. ప్రివెన్షన్ తీసుకుంటే అదే జస్ట్ ఒక మంత్లీ ట్వైస్ కొద్దిగా అది అభ్యంగా చేసుకుంటే అండ్ డయట్లో ఆహారాల్లో కొద్దిగా పత్య వాడితే పొటాటో తీసుకోకూడదు, ఆలుగడ్డ కొద్దిగా అవాయిడ్ చేయాలి. అవును, ఆలుగడ్డ చేయాలి. అండ్ పెరుగు కొద్దిగా నైట్ టైమ్స్ అంటే రాత్రి నైట్ టైమ్స్లో పెరుగు కొద్దిగా అవాయిడ్ చేయాలి. ఇది చేస్తే బెటర్.
ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూసారు కదా వ్యూవర్స్, మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ సార్ అడ్రస్ కూడా మణికొండలో ఉంది. తప్పకుండా మీకు కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఇలాంటివి మాతో షేర్ చేయండి. ఆల్సో అడ్రస్ కూడా మేము కింద డిస్క్రిప్షన్లో మీకోసం పెడతాము. అండ్ ఆల్సో ఫర్దర్గా కూడా ఇలాంటి ఇన్ఫర్మేషన్తో మేము ముందుకు వస్తాం. అంతవరకు సైనింగ్ ఆఫ్ అస్మా. ఆచారి గోల్డ్ కంపెనీ. మీ బంగారం తాకట్టులో ఉందా? అయితే మీకే ఈ శుభవార్త. తాకట్టులో ఉన్న బంగారానికి నెల వడ్డీ కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? వేలానికి వెళ్లే అవకాశం ఉందా? ఒక్కసారి ఆచారి గోల్డ్ కంపెనీకి కాల్ చేయండి. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ధరకే కొనుగోలు చేసి బ్యాలెన్స్ డబ్బులు ఆ క్షణమే చెల్లించే ఏకైక కంపెనీ ఆచారి గోల్డ్ కంపెనీ. ఆభరణాల తయారీలో అనుభవం ఉన్న మా నిపుణులు మీ వద్దకొచ్చి నాణ్యత చెక్ చేసి సరైన ధరను చెల్లిస్తారు. పెరిగిన బంగారం ధరలో సగం ధరకే లోన్ తీసుకొని నెల నెల వడ్డీ కట్టడం కంటే అమ్ముకోవడం ఎంతో ఉత్తమం. మా సర్వీసులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కలవు.